ఆయన ప్రణాళిక వేసుకుని ఒక కరోనాని సిద్ధం చేసి ఒక ఆయన ఆయుధముగా భూమి మీదకు పంపాడండి. భూమి మీదకు పంపితే ఈ కేక విన్న శాస్త్రవేత్తలు ఏమన్నారు? మొదట ఏమండి, శాస్త్రవేత్తలను నమ్మేవాళ్ళు లోకంలో ఉన్నారు చాలా మంది. అప్పుడు దైవం గారు శాస్త్రవేత్తల్లో దూరి, మా కన్న తండ్రి వేసిన కేకకండి, వాళ్ళు దూరి కరోనాకి భయపడొద్దు, మరి ఇలాంటి వైరస్లు ప్రతి 100 ఏళ్ళకి ఒకసారి వస్తున్నాయి, ప్రపంచమేమో అంతమైపోవటం లేదు, మీరు ధైర్యంగా ఉండండి అని మా ఆత్మీయ తండ్రి వేసిన కేకకి విరోధంగా సైతాను శాస్త్రవేత్తల్ని వాడుకుందండి. ఆ తర్వాత శాస్త్రవేత్తల్ని నమ్మే వారంతా కూడా ఆహా ఇది దేవుడు పంపించింది కాదా, భయం ఏం పడవసరం లేదా, మనోధైర్యం ఉంటే చాలా, శాస్త్రవేత్తలే చెప్పారు ఇంకా నాకేంటి భయం అని చాలా విడిగా తిరిగారు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు. తర్వాత డాక్టర్లు ఏమండి, డాక్టర్లు ఏం చేశారు? డాక్టర్లు మీరేమీ భయపడద్దు, కరోనా అంటే ఏమీ లేదు, చిన్న కంటికి కనిపించని చిన్న వైరస్, దీని గురించి భయపడాల్సిన పనే లేదని డాక్టర్లు చెప్పారు. అవునా? దెయ్యంగాడు ఆయన ప్రణాళిక సిద్ధం చేసి ఒక వైరస్ ని ఆయన ఆయుధంగా పంపిస్తే మూర్ఖుడైన వాడు ఎలా మాట్లాడుతున్నాడంటే వాడులో ఏమి దూరింది ఆలోచించండి. డాక్టర్లు ఏమంటున్నారు? చిన్న వైరస్ అండి, ఏమీ భయపడవసరలా, మంచి తిండి తినండి, మంచి మనోబలంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి, మీకేమీ కాదు. చెప్పేవు కదా, ఎందుకు చచ్చిపోయావురా నువ్వు? ఏమండి, ధైర్యంగా ఉండమన్న డాక్టర్లు 900 పైగా ఎందుకు చచ్చిపోయారో చెప్పండి. ఏమండి, ధైర్యమా బతికిచ్చేది దేవుడా? దేవుడికి అడ్డంగా చెప్పినందుకు ఎవడిని వదలలేదు దేవుడు, నిన్ను కూడా వదలరు, చూస్తూ ఉండు. ఏమండి, తర్వాత మనకి అందరికి తెలిసిన ఒక మంచి గాయకుడు ఎవరు? బాలసుబ్రహ్మణ్యం. అంటే ఆయన ప్రణాళికలో వచ్చిన కరోనా లేదంటే ఆయన ఆయుధాన్ని తప్పు పట్టి చిన్న చూపు చూచిన ప్రతి వాడిని ఎంత నలిపేస్తున్నాడో మీరు చూపిస్తున్నాను నేను. అందుకు ఆయన ప్రణాళిక చేసి ఇలాంటి కీడిని వైరస్ని పంపిస్తే భయపడి కొంతమంది అయినా నా వైపు తిరుగుతారని ఆయన పంపిస్తే మీరు భయపడొద్దు అంటారా? మీరు ఏ పార్టీ వాళ్ళా? మీరు దేవుడికి అడ్డు చెప్తారా? డాక్టర్లు చచ్చిపోలేదా? అవుట్. ఇంకా బాలసుబ్రహ్మణ్యం బ్రతికాడు అన్నవాడు ఎందుకు చచ్చిపోయాడు? బ్రతికేవాడే. ఆ బ్రతికే క్రమంలో ప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా ఒక నిజాన్ని చెప్పాడండి. ఏంటది? నేను ధైర్యంగా ఉన్నాను, కనబడుతుందా? నేను ధైర్యంగా ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని ఇలా చూపించాడండి. దేవుడు ఏం చేశాడు? టక్కని ఇలా తిప్పాడు. అవునా? టీవీ ఛానల్ చూడండి, బ్రతికాడు, వస్తున్నాడు.